Hey guys, welcome back to Smiley Queen Stars YouTube channel. ఈ రోజు వచ్చేసి మన బ్లాగ్ ఏంటంటే మేము ఆ గ్రాని వాళ్ళ ఊరైతే వెళ్ళాము. అక్కడైతే ప్రతి పౌర్ణమికి మేము శివుడి బొమ్మ వేసి అండ్ డెకరేషన్ అయితే చేస్తాము ఫ్లవర్స్తో. సో మేము ఎలా చేస్తాం, అసలు ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియో చూసి మేమైతే మార్నింగ్ శివాలయానికి అయితే వెళ్ళి 365 ఒత్తులను అయితే వెలిగించేసాము. సో వెలిగిస్తే మంచిదంట. ఇక్కడైతే మేము ఫస్ట్ బంతిపూలు ఇలా అయితే తీసుకున్నాం అండ్ అలాగే చామంతి అండ్ రోజ్ ఫ్లవర్స్ అయితే యూజ్ చేసాం గైస్. అండ్ ఫ్లవర్ని పెడితే అంటే చూడటానికి బాగోదని చెప్పేసి ఇలా అయితే కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పేసి ఫ్లవర్స్ని అయితే ఇలా పెటల్స్ మొత్తం విడగొట్టేసి ఇలా అయితే వేస్తున్నాం చూడండి. అండ్ నెక్స్ట్ రోజ్ అయితే తీసుకున్నాం గైస్. ప్రతి డెకరేషన్స్లో ఏ డెకరేషన్లో అయినా కూడా రోజే ఒక బ్యూటిఫుల్నెస్ అనేది ఇస్తుంది. సో అందుకే ప్రతి దానిలో రోజ్ అనేది మాత్రం కంపల్సరీగా అయితే ఉంటుంది. సో మేము కూడా ఇక్కడ అలాగే తీసుకున్నాం చూడండి. రోజ్ పెటల్స్ వచ్చేసి మేమైతే ఇక్కడ డెకరేట్ చేస్తున్నాం. అండ్ అలాగే ఇక్కడ వైట్ చామంతి తీసుకున్నాం చూడండి. వైట్ చామంతి వచ్చేసి నామాలకైతే వేసేసాం గైస్. అండ్ లాస్ట్లో ఒక సింగిల్ రోజ్ అయితే తీసుకున్నాం గైస్. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ బోర్డర్ లైన్లో తమలపాకులు అయితే లైన్లో పెట్టేసుకుంటూ వెళ్తున్నాను. సో దీపాలు అనేది మనం కింద పెట్టకూడదు, అందుకని చెప్పేసి తమలపాకులు అయితే ఇక్కడ తీసుకున్నాం. అండ్ అలాగే ఇవి వెలిగించడానికి అయితే ఇంకా చాలా టైం ఉంది, ఫ్యామిలీ రావాలి. సో అందుకే వెయిట్ చేస్తున్నాం. అంతలోకి మేమైతే దీపాల్లో ఆయిల్ వేసేసి అండ్ ఒత్తులు వేసేసి రెడీగా చూస్తున్నాం గైస్. ఈలోపు మనమైతే టెంపుల్ని చూద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మాకు నచ్చినట్టయితే మేము ఇలా డెకరేట్ చేసుకున్నాం మాకు వచ్చినట్టు. మా డెకరేషన్ కనుక నచ్చినా ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. సో చూడండి ఇలా అయితే డెకరేట్ చేసాము. టెంపుల్ చుట్టూ అయితే వేసేసాము. మనం ముందుగా అయితే మిడిల్లో ఉన్న దీపాన్ని అయితే వెలిగించాలి, ఆ తర్వాత పక్కనున్నవైతే వెలిగించాలంట. సో ఇప్పుడు మా పెన్నాన్ని వెలిగించారు చూడండి 365 ఒత్తులు. ఆ నెక్స్ట్ పక్కనున్న వాటిని మనం ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి. ఇవి వెలిగించే ముందు మనం ఓం నమో శివాయ లేదా ఓం శివాయ నమః అంటూ జపించుకుంటూ వెలిగించాలంట. మనకి తెలియపోతే తెలుసుకోవటంలో తప్పలేదు. సో నాకే వేరే వాళ్ళు చెప్పారు, నేను మీకు చెప్తానని తెలుసుకోండి. సో ఇవి వెలిగిస్తే చాలా మంచిది గాయస్. ఎవరన్నా వెలిగించిన వాళ్ళు ఉంటే చక్కగా వెళ్ళి వెలిగించేయండి. అండ్ మా డెకరేషన్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ కొడుతూ మాత్రం అసలు మర్చిపోవద్దు. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇందాక చెప్పాను కదా టెంపుల్లో ఎలా ఉండిద్దో కూడా మీకు చూపిస్తానని చెప్పేసి. సో ఇక్కడైతే ఫినిష్ అయిపోయింది గాయస్. మన శివుడైతే రెడీ అయిపోయారు చూడండి. ఇప్పుడు వచ్చేసి లోపల చూడండి గాయస్. ఇవి పుట్టాలన్నమాట, ఎప్పుడో వచ్చాయి. సో మేము ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండేవి, ఇప్పుడు చూడండి చాలా పెద్దగా అయిపోయినాయి గాయస్. బయటే కాదు లోపల కూడా చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తాము. మా నాన్నమ్మ అయితే రోజు వచ్చి చేస్తూనే ఉంటుంది. సో ఫెస్టివల్స్కి ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే ఇలా అయితే చేస్తాం ఇంకా వెరైటీగా. సో లోపల కూడా డెకరేషన్ అయితే ఇలా అయితే చేసేస్తాం మేము. సో మీకు బయట నుంచి కూడా మా టెంపుల్ వైపు చూపించాలని చెప్పేసి వచ్చి చూపిస్తున్నాను గాయస్. మా టెంపుల్ వైపు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ప్లీజ్ గివ్ సపోర్ట్. చూడండి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.